హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు. మొన్న ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది కదా, సో అందరూ మీరు అన్నకి ఏం గిఫ్ట్ ఇచ్చారు, అన్న మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేసి. సో యాక్చువల్లీ మేము పెద్దగా పెద్ద గిఫ్ట్స్ ఏమి ఇచ్చుకోలేదు, కాకపోతే చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము. ఏదో జస్ట్ అలా గుర్తుండడానికని వీడియో తీసుకున్నాం, ఫస్ట్ యానివర్సరీ కదా. సో గిఫ్ట్స్ ఇద్దరం ఏమేమి ఇచ్చుకున్నామని. సో చాలా చిన్న గిఫ్ట్స్ కదా, వీడియో ఏం పెడదాము వద్దులే అనేసి మేము అనుకొని వీడియో పెట్టలేదు. కాకపోతే మ్యారేజ్ యానివర్సరీ రోజు నుంచి చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో మెయిన్గా వచ్చేసి భానుభార్గవి, ప్లీజ్ అక్క ఎంత చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు మీరు వీడియో చేయండి అని. ఇంకొకరు వచ్చేసి మహంతీష్ అని ఒకరు వచ్చేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇంకా చాలామంది, ఇంకా ఒకరు రమ్య అని కొత్తగా వచ్చారు. సో రమ్య అని ఒకరు, ఇంకొకరు వచ్చేసి నేమ్ గుర్తుకులేదు, అంతగా డిఫరెంట్గా ఉంది, మేఘనా సంథింగ్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు. యానివర్సరీ లైవ్ చేసిన తర్వాత ఏం కాదు పర్లేదు, గిఫ్ట్ చిన్నదైనా పర్లేదు, సో వీడియో ఎలాగైనా పెట్టండి అని. సో ఏదో అనుకోకుండా అలా చిన్న వీడియో తీయడం వల్ల అది ఇప్పుడు బెనిఫిట్ అయింది. సో అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సరేలే పెట్టేద్దాం అనేసి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూడండి. అండ్ ఇంకొకటి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం లేదు, నేను ముందే చెప్తున్నాను, చాలా చిన్న గిఫ్ట్. కాకపోతే ఇది స్పెషల్గా భానుభార్గవి అండ్ రమ్య అండ్ మహంతీష్ వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నాను. మళ్ళీ వీడియో చూసాక ఏంటి ఇదే నా సర్ప్రైజ్ అంటే ఇదే నా గిఫ్ట్ అని అనొద్దు, ఎందుకంటే మేము మాకు కుదిరినంతలో చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. అన్న నాకేం గిఫ్ట్ ఇచ్చాడో లాస్ట్లో వీడియో తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను మీకు క్లియర్గా క్లారిటీగా. సో ఇప్పుడు వీడియో చూసేయండి. కుకీ అయిపోయిందా? ఏంలే, ఇక మ్యారేజ్ డే సర్ప్రైజ్, చిన్న సర్ప్రైజ్. బాగుందా? నీకు చెక్స్ సెట్ అయితే అని అది తీసుకొచ్చిన. బాగుందా? చాలా చిన్న గిఫ్ట్. నాకా? ఏం గిఫ్ట్? శారీ. ఏమో ఇంకేముంటుంది? శారీయా డ్రెస్సా? ఏంది అంత సీక్రెట్గా దాచిపెట్టినావు? చూపేవా? ఏంటిది? ఏ పట్టీలా? వావ్, ఏవి నాకు ఇష్టమైనవి మరి. వావ్, బాగున్నాయి. చూపి వీటిని. నేను చూడొద్దా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి నాకు ఇష్టమని తీసుకొచ్చినావా?
నైస్. ఇంకేమో ఉన్నాయి పర్స్లో. అవు ఓ నైస్, చాలా బాగున్నాయి. నైస్ మెట్టెలు, కొత్త మెట్టెలు బాగున్నాయి. పెట్టుకొని చూస్తావు. నైస్, బాగున్నాయి బాగున్నాయి. ఇవి అయితే నా ఫేవరెట్ అని నీకు తెలుసు కదా, అందుకే తెచ్చిన. ఆఫ్ చేయాలా? పెట్టుకొని చూస్తాను. అంటే ఇవి కొత్తవి కదా, కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఎస్, బాగున్నాయి. నైస్. ఇవి కూడా చాలా బాగున్నాయి మెట్టెలు. నైస్, చూస్తా. ఓకే, నేను అన్నకి ఏం గిఫ్ట్ ఇచ్చానో మీకు అర్థమైపోయింది కదా. నేను ఏదో జస్ట్ అలా ఇచ్చాను, ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి తప్పకుండా అనేసి. సో అన్న మాత్రం నాకు మాత్రం నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు వీడియోలో చూసుంటారు. సో నాకు చాలా ఇష్టం ఆ మోడల్ పట్టీలు అంటే. సో నేను ఎప్పటి నుంచో అంటున్నాను. సో నాకు వేరే మోడల్ ఉన్నాయి, కాకపోతే ఈ మోడల్ డిఫరెంట్గా జీన్స్ వేసుకున్నా కానీ పాష్గా ఉంటుంది అనేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను కొనుక్కోవాలని. సో కొందాంలే అన్నాడు, కానీ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవే అది పట్టీలు. సో నాకు ఈ మోడల్ పట్టీలు అంటే చాలా ఇష్టం. ఇది స్నేక్ మోడల్ అంటారు, మరి ఏమంటారో నాకు తెలీదు. ఇది మొత్తం మనకు డిజైన్ వచ్చేసి స్నేక్ డిజైన్ ఉంటుంది దీని మీద. సో మీరు చూడొచ్చు, స్నేక్ డిజైన్ చాలా స్మూత్గా ఉంటుంది డిజైన్ వచ్చి. సో చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా. సో ఇలా ఇంత స్మూత్గా ఉన్నాయి ఇవి పట్టీలు, నాకు చాలా ఇష్టం. సో అనుకోకుండా ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. సో బాగున్నాయి కదా, నాకైతే సూపర్గా నచ్చాయి. ఎందుకంటే ఇవి నా ఫేవరెట్ ఈ మోడల్. సో ఇవి మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎందుకో ఇవి కూడా తీసుకోవాలి అనిపించిందంట, తీసుకొచ్చాడు. మెట్టెలు ఆల్రెడీ నాకు రింగ్ మెట్టెలు ఉన్నాయి, ఇవి తీసుకొచ్చాడు ఈ డిజైన్. సో అందరూ రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ ఎంత చిన్న గిఫ్ట్స్ అయినా, ఎంత చిన్న సర్ప్రైజ్ అయినా తప్పకుండా వీడియో చెయ్యండి అని. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో స్పెషల్గా భానుభార్గవి, మహంతీష్ అండ్ రమ్య ఈ చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను అసలు ఇది చేయొద్దు అనుకున్నాను, సో వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది. సో ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు బెల్ బటన్ మీద క్లిక్ చేయాలి అంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియో వరకు, నెక్స్ట్ వ్లాగ్ వరకు, నెక్స్ట్ లైవ్ వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.